వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ముంచుకొస్తున్న ప్రమాదం రాగల 2 రోజుల్లో. రాగల 2 రోజుల్లో నైరుతి రుతుపవనాల మధ్య అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవా రాష్ట్రంలో పూర్తిగాను, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, సిక్కింలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27న పశ్చిమ మధ్య సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీనితో రాగల 2 రోజులలో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక సోమవారం అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే పూర్తిగా నీట మునిగిపోయింది. వరుసపెట్టి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈరోజు ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనితో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్తో స్తంభించిపోయాయి. మరోవైపు వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ను ప్రకటించింది. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పింది. ఇక ఎడతెగిన వర్షాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా దాదాపు 100కు పైగా విమానాల సేవలు నిలిచిపోయాయి. మరో 25కు పైగా విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్పోర్టు అథారిటీ కోరింది. భారీ వర్షం కారణంగా మింటో రోడ్డు వద్ద ప్రాంతం పూర్తిగా నీటితో మునిగిపోవడంతో ఒక కారు మునిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు ఢిల్లీ అంతా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇది ప్రస్తుతం జరుగుతున్న వర్షం అప్డేట్స్. మళ్ళీ తిరిగి అప్డేట్స్తో మళ్ళీ తిరిగి వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.